హలో, నేను మిస్సెస్రావు. ఈ ఫోటో కనిపిస్తుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు పక్కన ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కీలక లీడర్ మొహసిన్ రజాయ్. ఈయన పేరు. ఇప్పుడు ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది, మొహసిన్ రజాయ్. ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈయన మీడియా ముఖంగా ఒక వ్యాఖ్య చేశాడు. ఏం చేశాడంటే, ఇస్లామిక్ ఆర్మీ ఏర్పడాలి, ఇస్లామిక్ ఆర్మీ ఏర్పడాలి అనేటువంటి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆర్మీ లీడర్ ఈయన మొహసిన్ రజాయ్ ఈయన పేరు. ఈయన ఇచ్చినటువంటి పిలుపుతోటి ఇప్పుడు ఒక రకంగా ఒక టెర్రర్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలన్నీ ఒకవైపు, యూదు దేశాలన్నీ మరొక వైపు అలా వెళ్తే గనక రాబోయేటువంటి రోజుల్లో ఒక తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రపంచం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఈ ఇస్లామిక్ దేశాల్లో కూడా మళ్ళీ షియాలు, సున్నీలు రెండు రకాలు ఉంటారు. ప్రస్తుతం షియాకి సంబంధించినటువంటి దేశాలు ఇరాన్కి మద్దతు పలుకుతున్నాయి. ఇరాన్కి కానీ కువైట్ కానీ లేదా సౌదీ కానీ యుఏఈ దేశాలు ఏవి కూడా ఇప్పటి వరకు ఇరాన్కి మద్దతు పలకట్లేదు ప్రత్యక్షంగా. కానీ ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ఇస్లామిక్ ఆర్మీ అంటున్నారు. మరి అది షియా ఇస్లామిక్ ఆర్మీనా, మరి సున్నీ ఇస్లామిక్ ఆర్మీనా అనేది ఇంకా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతుంది. కానీ ఈ పిలుపు చాలా ప్రమాదకరమని. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో యూదులు, ఇస్లాం ఈ రెండింటి మధ్య పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతుంటుంది. చాలా గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రపంచ దేశాలు జరిగినటువంటి యుద్ధాలు, వాటి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు ఇవన్నీ చూస్తే ఎక్కువగా యూదులు, ఇస్లాం మధ్యనే ఉంటుంది. సో ఇప్పుడు యూదు దేశాలకి ట్రంప్, ఇస్లామిక్ దేశాలకి మేము ఉంటాం అని చెప్పి ఇరాన్ చెప్తోంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ని కాపాడుకునేటువంటి బాధ్యత యూదులకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ని కాపాడుకునే బాధ్యతని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నారు. వాస్తవంగా ఇరాన్ ఏమనుకుంటుందంటే అసలు ఇస్లామిక్ దేశం అని అనుకుంటుంది ఇజ్రాయెల్ని. ఐక్యరాజ్య సమితి దేశంగా గుర్తించింది ఇజ్రాయెల్ని, ఐక్యరాజ్య సమితి. కానీ ఇరాన్ ఇప్పటి వరకు దాన్ని దేశంగా గుర్తించట్లా. దాన్ని ఇప్పటికి కూడా ఇస్లామిక్ దేశంగా, ఇరాన్లో భాగం అని చెప్పి భావిస్తుంది. అందుకే ఇస్లామిక్ ఉద్యమం, విప్లవం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య గ్యాప్ వచ్చేసింది. దాదాపు 1979 అక్కడ వరకు ఈ రెండు దేశాల మధ్య కొంచెం దౌత్యపరమైన సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత ఎప్పుడైతే ఇస్లామిక్ విప్లవం వచ్చిందో అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఈ రెండు దేశాల మధ్య. కానీ ఇరాన్ ఎప్పుడైతే అణు నియంత్రణ ఒప్పందానికి రాలేదో అమెరికాతోటి, అప్పటి నుంచి ఇజ్రాయెల్కి టార్గెట్గా మారింది ఇరాన్. సో ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ వారు రావడానికి కారణం అది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ఇరాన్కి సంబంధించినటువంటి మిలిటరీ ఇప్పుడు ఇస్లామిక్ ఆర్మీని తయారు చేయాలనేటువంటి ఒక పిలుపుని ఇచ్చింది. ఈ పిలుపు మేరకు పాకిస్తాన్, తుర్కీస్తాన్ అంటారు దీన్ని, టర్కీ ఈ దేశాలన్నీ కూడా పోలరైజేషన్ అవుతున్నాయి ఇప్పుడు. అయితే కాకపోతే ఇప్పటి వరకు డైరెక్ట్గా ఇరాన్ ఆర్మీలోకి చేరి వీళ్ళే సపోర్ట్ చేయట్లేదు. కానీ బట్ సాంకేతిక పరంగా, మౌఖికంగా సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇస్లామిక్ ఆర్మీ అనేటువంటి నినాదానికి ఇస్లాం దేశాలు కనుక మొగ్గు చూపి షియాలు, సున్నీలు వేరువేరు కాదు, మనం అందరం ఇస్లాంలో భాగమేనని చెప్పి కనుక ఇస్లామిక్ ఆర్మీ ఏర్పడితే ఖచ్చితంగా ప్రపంచం అత్యంత ప్రమాద స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది దౌత్యవేత్తలు చెప్తున్నటువంటి మాట. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనా కానీ, అమెరికా కానీ, భారతదేశం కానీ ఈ దేశాలన్నీ కూడా
ఇరాన్లో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చేసేయండి స్వదేశానికి అని చెప్పి పిలుపునిస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్లో ఉండేటువంటి వాళ్ళని తిరిగి వచ్చేయండి అని చెప్పి చైనా పిలుపునిస్తుంది. ఇజ్రాయెల్లో ఉండేటువంటి చైనీయులందరూ కూడా మీరు వచ్చేసేయండి, అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, అక్కడ యుద్ధం జరుగుతుంది, పౌరుల మీద కూడా మిజైల్స్ పడుతున్నాయి, కాబట్టి మీరు సురక్షితంగా వెళ్ళండి, చైనాకి మళ్ళీ తిరిగి వచ్చేయండి అని చెప్పి చైనా పౌరులకు చెప్తుంది, ఇజ్రాయెల్లో ఉండేటువంటి చైనా పౌరులకి. అందుకే చైనా విదేశాంగ కార్యాలయానికి వెళ్ళి చైనీయులు ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా బయటపడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఇరాన్లో ఉండేటువంటి ఇండియన్స్ కానీ లేదా ఇతర దేశాలకు అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలని చెప్పి చెబుతున్నారు. కారణం ఏంటంటే ఇరాను అమెరికాకు సంబంధించిన రాయబార కార్యాలయం మీద కూడా మిజైల్స్ని అలాగే డ్రోన్స్ని ప్రయోగించింది. దాంతో అమెరికా పౌరులు, ఇరాన్లో ఉండేటువంటి అమెరికా పౌరులు క్షేమంగా బయటికి రావాలంటే, క్షేమంగా మీరు తిరిగి రావాలంటే స్వదేశానికి మీరు అమెరికా రాయబార కార్యాలయానికి రండి, మీరు ఇరాన్ను వదిలిపెట్టేయండి అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ ఇరాన్లో ఉన్నా ఇజ్రాయెల్లో ఉన్నా మీరు తిరిగి వచ్చేయండి అని చెప్పి చెప్తున్నారు. మరి ఎలా తిరిగి వస్తారు? ఇరాన్ తన గగన స్థలాన్ని క్లోజ్ చేసేసింది, ఇజ్రాయెల్ తన గగన స్థలాన్ని క్లోజ్ చేసేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ ఆసియా దేశాలలో అన్నిటిలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ దేశాలకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి వాళ్ళు లేదంటే ఆ దేశాలకు వెళ్ళి ఉంటున్నటువంటి ఇతర దేశస్తులు అక్కడి నుంచి రావడం అనేది టఫ్, అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు భారతదేశం ఇనిషియేటివ్గా తీసుకుంది, భారత విదేశాంగ శాఖ ఇరాన్లో ఉండేటువంటి వాళ్ళని సురక్షితంగా ఇండియాకి తీసుకురావడానికి, ఇరాన్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని తిరిగి మళ్ళా స్వదేశానికి తీసుకురావడానికి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది భారతదేశం. అదేవిధంగా ఇజ్రాయెల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా తీసుకురావడానికి ప్రత్యేకమైన చర్యలు చైనా తీసుకుంటుంది. సో చైనా ఇజ్రాయెల్ నుంచి వాళ్ళ తమ పౌరులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, ఇరాన్ నుంచి తమ పౌరులు తీసుకురావడానికి భారతదేశం ప్రయత్నం చేస్తుంది. ఆ యుద్ధానికి సంబంధించినటువంటి దేశాల్లో ఉన్నటువంటి అమెరికా పౌరులు అందరూ తిరిగి వచ్చేసేయండి స్వదేశానికి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిస్తున్నాడు. పశ్చిమాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో మధ్య ప్రాచుర్యంలో అవన్నీ యుద్ధ వాతావరణం, యుద్ధానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి అమెరికా పౌరులు సురక్షితంగా మీరు బయటకు వచ్చేసేయండి, మీరు స్వదేశానికి వచ్చేయండి అని చెప్పి పిలుపునిస్తూ వాళ్ళ పౌరులని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ లోపుగానే అటు ఇజ్రాయెల్ మీద వేసేటువంటి మిజైల్స్ లేదంటే డ్రోన్స్, అలాగే ఇరాన్ మీద వేసేటువంటివి ఎక్కడ పడతాయో తెలియనటువంటి పరిస్థితి. పౌర సమాజం మీద కూడా ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. అక్కడ మొత్తం ఆ దేశాల నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద ఇప్పుడు ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు, రోడ్ల మీద కిక్కిరిసిపోయాయి, రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయాయి, అక్కడ వాహనాలు కదిలేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సిచ్యువేషను ఆ దేశాల్లో నెలకొంది. ఈ పరిణామం ఇప్పుడు చేయి దాటిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి పౌర సమాజం భారీగా నష్టం జరిగే అవకాశం ఉందారంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఆ పోరుని కనుక చూస్తే ఏదైనా జరగచ్చు అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది దౌత్యవేత్తలకు కూడా. ఇప్పుడు దౌత్యవేత్తలు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. ఇస్లామిక్ ఆర్మీ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి నినాదం. ఈ నినాదం కనుక ఫలిస్తే, ముస్లిం దేశాలన్నీ కనుక ఒకటైతే, ఇస్లామిక్ దేశాలన్నీ కనుక ఒకటైతే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. తన దాకా వచ్చేదాకా ఏది తెలియదు అంటారు. పాకిస్తాన్కి సపోర్ట్ చేసినటువంటి ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంటే నొప్పి తెలిసింది. ఇప్పుడు ఇస్లామిక్ ఆర్మీ పిలుపునిస్తే ఇరాన్కి సంబంధించినటువంటి మిలిటరీ లీడరు ఇప్పుడు ట్రంప్ ఆందోళన చెందుతున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు అసలు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఇరాను, పాకిస్తాను, టర్కీ ఇవన్నీ ఒకటైపోయి ఇస్లామిక్ ఆర్మీగా ఏర్పడితే మరి అమెరికా పరిస్థితి ఏంటి, ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి, లేదా యుఏఈలో ఉండేటువంటి యూరోపియన్ కంట్రీస్ పరిస్థితి ఏంటి? యూరోపియన్ కంట్రీస్ని ఎలా కాపాడుకోగలరు? మరోవైపు నరేంద్ర మోడీ గారు మాత్రం చాలా చాకచక్యంగా ఆయన టర్కీకి పక్కనే ఉండేటువంటి దేశానికి వెళ్ళి ఆయన విజిట్ చేస్తూ ఉన్నారు. సో చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా భారత్ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సైప్రస్కి వెళ్ళారు, ఆయన సైప్రస్ దేశానికి వెళ్ళారు, టర్కీ పక్కన ఉండేటువంటి దానికి.
సో ఇంకా చిన్న చిన్న దేశాలను కూడా కలుపుకొని ఏవైతే భారతదేశానికి వ్యతిరేకంగా పావులు కదిపాయో వాటన్నిటి సంగతి చూడటానికి నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. G7 సమావేశాల్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ప్రస్తావించారు. పాకిస్తాన్ గురించి కూడా ప్రస్తావించారు. పాకిస్తాన్కి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ట్రంప్కి ఇప్పుడు కళ్ళు తెరిపించేలా ఇరాన్ కనిపిస్తూ ఉంది. అందుకే హడావుడిగా ఆయన G7 నుంచి వైదొలిగి వెళ్ళిపోయారు. నరేంద్ర మోడీ గారు మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ భారతదేశాన్ని చిన్న చిన్న దేశాలతోటైనా కలుపుకొని ఒక పెద్ద శక్తిగా ప్రపంచానికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇస్లామిక్ ఆర్మీ అనేది యూరోపియన్ దేశాలకి ఒక హెచ్చరిక. ఇలాంటి పరిస్థితుల్లో మరి ట్రంప్ పాకిస్తాన్కి ఇంకా కూడా మద్దతు పలుకుతారా? చైనాకి మద్దతు పలుకుతారా? భారతదేశం మీద ఆయన కసి తీర్చుకునేలాగా ట్యాక్సులు లేదంటే కొన్ని ఆంక్షలు ఇవన్నీ పెట్టేటువంటి ఆలోచన ఇంకా చేస్తారా? లేదంటే ఆయనకు బుద్ధి వచ్చిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.